హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో దీనికోసం నేనేం తీసుకున్నాను, కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకున్నాక కరివేపాకు వేసి దీని తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసాను. సో ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది ఏంటిదంటే బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను. దీని తర్వాత ఏం చేస్తాను, కొద్దిగా కారం, దాని తర్వాత కొద్దిగా ధనియా పౌడర్, అండ్ దాని తర్వాత కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపేసుకున్నాను. సో దీని తర్వాత నేను ఏం చేస్తాను, కొద్దిగా పసుపు అండ్ ఎగ్ మసాలా కర్రీ కూడా వేసేసుకున్నాను. ఇది వేసుకొని ఒకసారి కలుపుకున్నాక దీని తర్వాత ఏం చేస్తాను, మళ్ళీ చింతపండు రసం కూడా వేసుకున్నాను. నేనైతే చింతపండు రసం వేసుకున్నాక ఇప్పుడు కలిపేసుకున్నాక ఎగ్స్ అనేది డైరెక్ట్గా నేను పగలగొట్టుకున్నాను. చూసారు కదండి. సో దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఎగ్ అనేది అసలు కదపకుండా అలానే ఉంచేసుకోవాలి. సో కర్రీ అయితే రెడీ. చూసారు కదండి. సో మీరు కూడా చేసి మీకు కూడా ఎలా కుదిరిందో నా కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ లైక్ అండ్